లవర్తో వెళ్ళిపోయిందని కోపంతో పోలీసుల ముందే తన భార్యను గొంతు కోసి హత్య చేశాడు ఒక భర్త. ఇప్పుడు ఈ ఘటన సంచలనం రేపుతోంది. ఇప్పుడు నేను చెప్పబోతున్న ఈ వార్త కఠినంగా ఉంటుంది, జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ మీకు సూచిస్తోంది. వ్యూవర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ హైలీ అడ్వైజ్డ్. సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. లవర్తో వెళ్ళిపోయిందని పోలీసుల ముందే భార్యను దారుణంగా హత్య చేశాడు భర్త. మార్చి 27న ప్రియుడితో వెళ్ళిపోయింది కవిత. 30వ తారీఖున తన భార్య కనిపించడం లేదని భర్త సిద్ధారెడ్డి వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు వెంటనే ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కవిత జడ్చర్లలో పవన్ అనే వ్యక్తితో ఉన్నట్లుగా గుర్తించారు. ఇక కవితను తీసుకురావడానికి అని చెప్పి గుర్తించి లొకేషన్ ట్రేస్ చేసి కవితను తీసుకొద్దామని చెప్పేసి భర్తకు చెప్పారు. వెళ్దాం పదా అని చెప్పి భర్తతో పాటు కలిసి పోలీసులు ఆవిడ దగ్గరికి వెళ్ళారు. కవితను తీసుకుని తిరిగి వస్తున్న సమయంలో సిద్ధారెడ్డి మార్గం మధ్యలో మొత్తానికి ఒక కత్తిని అతను అరేంజ్ చేసుకున్నట్లుగా తెలిసింది. అనంతరం సదాశివపేట మండలం నందికంది వద్దకు చేరుకునే సమయానికే పోలీసుల ముందే ఆ కత్తితో కవిత గొంతులో పొడిచాడట.